హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నువ్వులు ప్లస్ సద్దలు రెండు కలిసి హెల్దీ లడ్డు తయారు చేసుకోబోతున్నామండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చూసే ముందుగా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బాండి తీసేసుకొని సద్దపిండి అండి, సద్దలు ఉంటాయి కదా, సద్దపిండి, ఆ పిండి కొంచెం 3 కప్పులు తీసుకున్నాను. ఆ 3 కప్పులలో నెయ్యి వేసి స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో నెయ్యి వేసేసి దానిలో పిండిలోకి బాగా వేయించుకోవాలి. మంచి కమ్మటి వాసన వస్తుందండి. ఆ వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఆ బౌల్ని స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం కూడా అంత దంచి పెట్టేసుకోవాలి. తర్వాత యాలకులు ఉంటాయి, యాలకులు కూడా కొన్ని దంచి పక్కన పెట్టేసుకోండి. నువ్వులు కూడా కొంచెం వేయించి పిండి, మనం సద్దపిండి నెయ్యి వేయించాం కదా, అది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నువ్వులు కూడా బౌల్లో కొంచెం లైట్గా చిట్పటా ఉంటాయండి. మనం ఆవాలు కదా నూనెలోకి వేస్తే ఎగిరినప్పుడు అలా ఉంటాయన్నమాట, ఎగిరేటట్టుగా ఇది కూడా అట్లా చిట్పటా అన్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇది కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇది ఒక ట్రిప్ తిప్పిన తర్వాత బెల్లం యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో అలా పట్టేసుకున్న ఈ విధంగా ఉంటుందండి. దీన్ని ఒక బౌల్లో మనం ఇందాక సద్దపిండి వేసిన బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మొత్తం అంతా కలిపేసుకొని యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అంతా మొత్తం కలిసేట్టుగా కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర మిల్క్ ఉంటే మిల్క్ యాడ్ చేసుకోండి. నెయ్యి ఎక్కువ ఉంటే నెయ్యితో అయినా ఉండలు చుట్టుకోవచ్చు. నేను కొంచెం నెయ్యి కొంచెం పాలు కూడా యూస్ చేశాను. పాలు క్లిప్ మిస్ అయిందండి, మీరు తప్పకుండా పాలు వేసుకొని ఉండలు కట్టుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. నెయ్యి ఒక్కటే కనిపించింది మీకు. అలా ఉండలు చేసేసుకొని చిన్నగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే అండి, హెల్దీ లడ్డు ఈజ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.